సార్ ధ్యానం ఎలా చేయాలో చెప్పారు మొదటి వీడియోలో. ఇప్పుడు ధ్యానం ఎంతసేపు చేయమంటారు? ధ్యానం ఎంతసేపు చేయాలంటే ఎంతసేపు అయినా చేయొచ్చు. రోజుకి మినిమం ఎంత చేయాలని చెప్తారు. మ్యాక్సిమం ఎంతైనా చేయొచ్చు. సపోజ్ ఒక రోజుకి ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, వాడు 5 నిమిషాలు చేస్తే సరిపోద్ది. ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, వాడు 10 నిమిషాలు చేస్తే సరిపోద్ది. సపోజ్ మీ వయసు 30 సంవత్సరాలు అనుకోండి, 30 నిమిషాలు చేయాలి ఒక సిట్టింగ్లో. ఏమి ఆ స్థితికి కొంతమంది ఒకేసారి వెళ్ళగలరు, కొంతమంది కొంచెం కొంచెం చేస్తూ ఆ స్థితికి వెళ్ళగలరు. అది వారి ఇష్టం. ఏమి అలాగే మీ వయసు 60 సంవత్సరాలు అనుకోండి, ఒక సిట్టింగ్లో 60 నిమిషాలు అంటే ఒక గంట సేపు కూర్చోవాలి. అది మినిమం అవసరం. ఇంకా దానిపైన మీరు ఎంత చేసుకుంటారో, రోజుకి 2 గంటలు చేస్తారా, 3 గంటలు చేస్తారా, 4 గంటలు చేస్తారా, 10 గంటలు చేస్తారా, అది చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఎంత చేసుకుంటే అంత లాభాలు ఉన్నాయి. అది ధ్యానం ఎప్పుడు చేయమంటారు? ధ్యానం అనేది ఎవరికి ఎప్పుడు అనుకూలమైన సమయం ఉంటే అప్పుడు. అనుకూలం అంటే ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు ఉద్యోగం మానేలేరు కదా. ఆ ఉద్యోగంకి వెళ్ళే ముందు అయితే ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఏమి అది చేసుకుంటారు. ఏమి అలాగే ఇప్పుడు గృహిణులు ఉన్నారు, వాళ్ళు ఉదయం వంటలు, క్యారేజ్లు అవి ఇవి తయారు చేయాలి కాబట్టి మరి వాళ్ళు పని అయిన తర్వాత చేసుకుంటారు. అలా వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు, త్వరగా లేచి చేసుకోవచ్చు. ఈ సమయం ఆ సమయం లేదు, మన అనుకూలత బట్టి మనం చేస్తూ ఉంటే ఆ తర్వాత టైంలో అవన్నీ మారుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా పరిస్థితులు మారి మనం ఏ సమయంలో చేయాలో అది మనకు సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు స్నానం చేయాలా, శుభ్రంగా బ్రష్ చేసుకోవాలా, ఒకవేళ చేయకపోయినా చేయొచ్చా? అది మీ ఇష్టం. మనం ధ్యానం అనేది లోపల స్నానం. మామూలు స్నానం, నీళ్ళతో చేసే స్నానం శరీరం బయట శుద్ధి చేస్తుంది. ధ్యానం అనేది మనిషిని శరీరం లోపల శుద్ధి చేస్తుంది. సో కొందరికి అంటే రోజు మనం అలాగే చేస్తాము, స్నానం చేయకపోయినా పర్వాలేదు. ముందు మీరు స్నానం చేయకుండా డైరెక్ట్గా తెల్లారి లేచిన వెంటనే మీరు ధ్యానం చేసుకోవచ్చు. లేదు మీరు స్నానం చేసిన తర్వాతనే చేసుకోవచ్చు. నియమాలు ఏంటి లేవు. నియమాలు మనం అనుకూలత బట్టి మనం పెట్టుకున్నాం. ఇటువంటి నియమాలు లేవు. అలా చక్కగా హ్యాపీగా మనకి ఎలా బాగుంది అనిపిస్తే ఆ సమయంలో ఆ విధంగా చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.